తెలంగాణ విద్యా సమితి ఆధ్వర్యంలో ఇంటర్ డిప్లొమా డిగ్రీ పూర్తయిన విద్యార్థుల కొరకు ప్రతి సంవత్సరం నిర్వహించే అవగాహన సదస్సు యొక్క పోస్టర్ను ఉస్మానియా విశ్వవిద్యాలయం వేదికగా ఆవిష్కరణ చేయడం జరిగింది. ఈ సందర్భంగా తెలంగాణ విద్యా సమితి అధ్యక్షులు తారక్ గౌడ్ పెడం మాట్లాడుతూ మే 16, 17 ఉప్పల్ శిల్పారామం నందు తెలంగాణతో పాటు దేశంలోని ప్రముఖ యూనివర్సిటీలు, కాలేజీలు పాల్గొనున్నాయి. ప్రతి విద్యార్థి తల్లిదండ్రులు కోర్సులు, ఫీజులు, ఉద్యోగ అవకాశాలు, మెరిట్ స్కాలర్షిప్ వివరాల గురించి నిపుణులను అడిగే సందేహాలను నివృత్తి చేసుకోగలరని కోరటం జరిగింది. ప్రవేశం అనేది ఉచితం. ఈ కార్యక్రమంలో మామిడి అశోక్, మంత్రి రాజు, బుర్ర రాము గౌడ్, రాకేష్ తదితరులు పాల్గొన్నారు. నేను తారక్ గౌడ్, తెలంగాణ విద్యా సమితి రాష్ట్ర అధ్యక్షుల్ని. తెలుగు రాష్ట్ర విద్యార్థులను ఉద్దేశించి తెలంగాణ విద్యా సమితి ఆధ్వర్యంలో మే 16, 17 ఉప్పల్ శిల్పారామనందు ప్రతి సంవత్సరం నిర్వహించే ఎడ్యుకేషన్ ఫెయిర్ అనేది నిర్వహించడం జరుగుతుంది. ఈ ఎడ్యుకేషన్ ఫెయిర్లో తెలంగాణతో పాటు దేశంలోని ప్రముఖ యూనివర్సిటీలు, కాలేజీలు పార్టిసిపేట్ చేస్తున్నాయి. ఎవరైతే ఇంటర్మీడియట్ కానీ డిప్లొమా, డిగ్రీ కంప్లీట్ చేసిన పిల్లలు ఫర్దర్ స్టడీస్ కోసం ఎటువంటి కోర్సులు తీసుకోవాలి, ఏ యూనివర్సిటీ ఎలాంటి కోర్సులు ఉన్నాయి, ఫీజులు ఎలా ఉంటాయి, తర్వాత ప్లేస్మెంట్స్ ఎలా ఉన్నాయి, ఇవన్నీ కూడా ఒకే వేదికగా మీకు సందేహాలని నివృత్తి చేసుకోవడానికి అవకాశం దొరుకుతుంది. కాబట్టి ప్రతి విద్యార్థి తల్లిదండ్రులు ఈ చక్కటి అవకాశాన్ని ఉపయోగించుకోండి. మీరు భవిష్యత్తులో అంటే మీరు ప్రతి కాలేజీని కానీ యూనివర్సిటీ కానీ నేరుగా సంప్రదించి చాలా కష్టసాధ్యము. అందరూ ఒకే చోటుకు వస్తున్నారు. కాబట్టి మీరంతా విద్యార్థులు ఎవరైతే ఇంటర్ కంప్లీట్ అయిన విద్యార్థులు కావచ్చు, డిప్లొమా, డిగ్రీ అయిపోయిన విద్యార్థులు ఖచ్చితంగా శనివారం, ఆదివారం 2 రోజులు ఉంటుంది. కాబట్టి వీలున్న సమయం చూసుకొని వచ్చి అక్కడ యూనివర్సిటీ, కాలేజీ అథారిటీస్ ఉంటారు. కాబట్టి వాళ్ళని అడిగి మీకున్న సందేహాల్ని నివృత్తి చేసుకోండి. ఉప్పల్ శిల్పారామం మే 16, 17 2 రోజుల పాటు నిర్వహించడం జరుగుతుంది. సాయంత్రం 5 గంటల వరకు 2 రోజుల పాటు శనివారం, ఆదివారం మే 16, 17 ఉప్పల్ శిల్పారామం నందు అతిపెద్ద ఎడ్యుకేషన్ ఫెయిర్ నిర్వహించడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్క విద్యార్థి తల్లిదండ్రులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని కోరుకుంటున్నాం. ఈ కార్యక్రమానికి దేశంలోని 80కు పైగా యూనివర్సిటీలు, కాలేజీలు అనేవి పార్టిసిపేట్ చేస్తున్నాయి. మీరు స్వతహాగా ప్రతి కాలేజీని విజిట్ చేయడం చాలా కష్టం. కాబట్టి ఈ చక్కటి అవకాశాన్ని ప్రతి విద్యార్థి తల్లిదండ్రులు ఉపయోగించుకోండి.